మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను శివరాజ్ శంకర్. గుంటూరు కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ దాదాపు 1 కిలోమీటర్ పొడవుగా ఉండే ఈ వాకింగ్ ట్రాక్ చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వాకింగ్ ట్రాక్కి ఇరువైపులా నాటినటువంటి చెట్లు ప్రకృతి ఒడిలో మనం ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దాదాపు ఒక రోజులో 5,000 నుంచి 7,000 మంది ఈ గుంటూరు వాకింగ్ ట్రాక్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రాంతం ఎలా ఉంది, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ ఆధునీకరణ కోసం సుమారుగా ₹1 కోటి పనులు మొదలుపెట్టారు. వాకింగ్ ట్రాక్ మధ్యలో ఉన్న చెరువు చుట్టూ చక్కగా ఫెన్సింగ్ వేశారు. వాకింగ్ ట్రాక్ చుట్టూ కొత్త లైటింగ్స్, పురుషులకు స్త్రీలకి కొత్త బాత్రూములు, జిమ్ మరియు యోగా బిల్డింగ్ కి అదనంగా గదిని నిర్మిస్తున్నారు. చుట్టూ ప్రహరీ గోడ, వాల్ పెయింట్స్ తో పాటు కొత్త వాకింగ్ ట్రాక్ ని అద్భుతంగా ఆధునీకరించారు. పక్కనే మరొక వాకింగ్ ట్రాక్ ని కూడా రెడీ చేస్తున్నారు. పిల్లల ఆట వస్తువులు, మరొక ఓపెన్ జిమ్, అసోసియేషన్ నందు మెంబర్షిప్ కార్యక్రమం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రకృతిని కాపాడుకోవడం కోసం మరిన్ని మొక్కలు నాటుతున్నారు. వాటితో పాటు పార్కుకి వచ్చే వారి ఆరోగ్యం కోసం మంచి ఔషధ గుణాలున్న చెట్లను నాటారు. అంతేకాకుండా ఈ కొరిటిపాడు పార్కులో చెట్ల మీద నివసించే పక్షులు, ఉడతలు, ఇతర చిన్న జీవుల కోసం చెట్టు మీద గూడు, చెట్టు కింద నీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాకింగ్ ట్రాక్ చుట్టూ ఉన్న చెట్ల మీద పక్షుల కోసం గూళ్ళని, చెట్ల కింద ఆహారాన్ని, నీటిని సమకూర్చారు. గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద వాకింగ్ ట్రాక్ అనమాట కొరిటిపాడు వాకింగ్ ట్రాక్. అంటే 25 సంవత్సరాలు అవుతుంది స్థాపించి. ఇంతటి ప్రకృతి ఒడి ఎక్కడా నాకు తెలిసి గుంటూరు నగరంలో ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ, ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నేను 8 నెలల కాలం అవుతుంది ప్రెసిడెంట్. 8 నెలల కాలంలో మా ఎమ్మెల్యే గారు, మేయర్ గారు మరియు వాకర్ మిత్రులు అందరూ సహాయ సహకారాలతో సుమారుగా ₹1 కోటి పనులు లైఫ్ టైం ఉండేవి. కొత్త బాత్రూమ్లు కానివ్వండి, వాకింగ్ చేయడానికి నడవడానికి వీలుగా లేని కొత్త ట్రాక్ కానివ్వండి, కింద ఫెన్సింగ్లు, కర్బ్స్టోన్లు, పెయింట్లు, గోళ్ళు, అనేక కార్యక్రమాలు. పిల్లలు క్రికెట్ ఆడటానికి ఒక ఇండోర్ స్టేడియం కడటానికి 2,000 గజ స్థలం దీంట్లో కేటాయించడం జరిగింది. అలాగే మొన్న సమ్మర్ క్యాంప్ యోగా, ప్రతిరోజు ఉదయం 200 మంది, సాయంత్రం 200 మంది ఫ్రీ క్లాస్ యోగా. అనేక రకాలుగా ఇక్కడ అభివృద్ధి పదంలో ముందుంచి నడిపిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇంకో అనతి కాలంలో ఒక 2 నెలల్లోనే ఈ ట్రాక్ నందు మరిన్ని అభివృద్ధి పనులు ప్రజాప్రతినిధుల ద్వారా కానీ, మా వాకర్స్ సభ్యుల ద్వారా కానీ ముందుండి నడుపుతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రతి అణువులోనూ నేను చూసుకుంటాను. అందువల్ల ఈ ట్రాక్ ఇవాళ ఇంత అభివృద్ధి కాంచడం చూసి నేను ఎంతో సంతోషపడుతున్నాను. దీనికి అభివృద్ధికి అంతం లేదు. ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా జీరో నుంచే ప్రారంభమైద్ది. అండ్ దానివల్ల ఈ రోజున ఇవాళ వేల కుటుంబాలు, వేల కుటుంబాలు ఆరోగ్యం పొందుతున్నారంటే మరి ఈ రోజున ఇక్కడ బాజీ గారి నేతృత్వంలో ఉన్న కమిటీ ఎంతో కృషి చేసింది. ఆయన ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం 3 పూటలు కూడా అవసరమైతే రాత్రి కూడా ఇక్కడే పర్యవేక్షిస్తా దుండగుల్ని ఎదుర్కొంటా దీన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు. మరి మీకు తెలుసు, 25 ఏళ్ల క్రితం ఇక్కడ అంతా మురుగుతోటి ఉండేది. అటువంటిది ఎంతోమందిని ప్రేరణ కల్పించి దీన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఆ రోజు నేను ఎంతో కృషి చేయవలసి వచ్చింది. కేవలం కొరిటిపాడు ట్రాక్ ఆదర్శంతో గుంటూరులో అనేక వాకింగ్ ట్రాక్లు ఏర్పడ్డాయి. అప్పటికి ఎన్టీఆర్ స్టేడియం కూడా అంతంత మాత్రంగా ఉండేది. గుజ్జనగూడల వెంకటేశ్వర స్వామి గుడి వెనక పక్కన కానీ, తర్వాత నర్సరాపేటలో ట్రాకులు కానీ, ఇవన్నీ కూడా బీఆర్ స్టేడియం కానీ, వీటిని రోజు తిరిగి వాళ్ళని మోటివేట్ చేసి అక్కడ కొత్త సంస్థలు స్థాపించి వాళ్ళని కూడా వాకర్స్ ఇంటర్నేషనల్లో ఎఫిలియేషన్ చేపించి వాళ్ళని కూడా ఎంతో వేలాది కుటుంబాలని ఆరోగ్యపరంగా తీర్చిదిద్దటంలో నాకు చాలా సంతృప్తిగా ఉన్నది. నేను కూడా రెగ్యులర్గా వాకింగ్ చేసేవాడిని. గుంటూరు పట్టణానికి ఇది మణిహారం అండి. ఎక్కడ లేదు. ఇక్కడ ఒక రౌండ్ వచ్చి 1 కిలోమీటరు. ఈ చక్కని ప్రదేశము, ఆహ్లాదకరమైన వాతావరణం అంతకుముందు కంటే చాలా బాగా చేశారండి బాజీ గారు. ఇంకా జీవితంలో మరెన్నో మాకు ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ ఆర్కే అండి. చాలా బాగుందండి. ఇది వైడ్ ఓపెన్ ట్రాక్. ఇది గుంటూరులో ఇలాంటి ట్రాక్ ఎక్కడ లేదు. అండ్ మోర్ ఓవర్ చాలా సాఫ్ట్గాను జంప్ చేసేటప్పుడు, వాక్ చేసేటప్పుడు బంప్ కూడా వస్తుంది. వెరీ నైస్ ఫర్ వాకింగ్, వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. చాలా బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉంది. ఏ టైంలో తిరగడానికైనా కానీ బాగుంది. చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ షేడ్ అంతా కూడా బాగానే ఉంటుంది. సో 9-10 అయినా కూడా ఎండ పడదు, అసలు ఎండ పడదు. ఏదైనా ఒక
ఆ ప్యాచ్లో మాత్రం కొద్దిగా ఎండ ఉంటుంది కానీ టోటల్గా మాత్రం అంతా చాలా బాగుంది. ఈ వాకింగ్ ట్రాక్ నంబర్ 1గా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారండి ఇప్పుడు కొత్త టీం వచ్చిన తర్వాత. అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా చదరం చేసి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఫెసిలిటీస్తో రాబోయే రోజుల్లో ఇది బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కోటిరెడ్డి అండి. వాకింగ్ ట్రాక్ బాగా అభివృద్ధి చెందింది ఈ మధ్యకాలంలో, గత 5-6 నెలల నుంచి. చాలా మంచి వాతావరణంలో మేమందరం వాకింగ్ చేసుకుంటున్నామండి. ఇక్కడికి మేము 2008 నుండి వస్తున్నాను. నేను లైఫ్ మెంబర్ని. ఇక్కడ కనసన్ బాజీ గారు మాకు ఇప్పుడు ప్రజెంట్ మా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు. ప్రీవియస్ ఇక్కడ ఫౌండరు అంతా కూడా చిలకాని సీతారామ గారు. వారే నన్ను ఈ ట్రాక్ మీదకి ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. సో అప్పటి నుంచి కూడా నేను ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సరే, అప్పటి నుంచి అభివృద్ధి అంతా చూస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు కనసాని బాజీ గారు వచ్చినాక చాలా ఫాస్ట్గా, అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎలా ఉండాలి, అసలు ట్రాక్ అంటే మినిమం ఫెసిలిటీస్ ఏమి ఉండాలన్నది బాజీ గారు వచ్చినాకే నెరవేరిందని నా ఉద్దేశము. ఎందుకంటే ఈ ట్రాక్ ఇంత నీట్గా అవ్వడానికి వారే కారణం. అలానే ఈ ఫెసిలిటీస్కి అనుగుణంగా దాన్ని అప్డేట్ చేయడం కానీ, జిమ్లు కానీ, అవుట్ సైడ్ జిమ్ కానీ, ఇన్సైడ్ జిమ్ కానీ, అలానే ఇక్కడ ఒక మంచి పూల్ ఉంది. గుంటూరు సిటీలోనే ఈ కొరటిపాడు వాకర్స్ అసోసియేషన్లో ఉన్నంత గ్రౌండ్ కానీ ఇంత ఏరియా ఎక్కడా లేదు సిటీలో. సో ఈ కొరటిపాడు వాకర్స్ అసోసియేషన్ గొప్పతనం అది. దాన్ని చక్కటి పూల్ను కూడా చక్కగా అభివృద్ధి చేసి మంచి బుద్ధుడి విగ్రహం పెట్టేసి బోట్ షో అరేలన పెట్టిస్తారని, ఫ్యూచర్లో ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కనసాని బాజీ గారికి మా అందరి వాకర్స్ అసోసియేషన్ తరఫున, మా మహిళా వాకర్స్ అసోసియేషన్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే కంగ్రాట్స్ కూడా చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.